హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీకరమైన రాగి పిండిని ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. ముందుగా 3 కప్పులు రాగి పిండిని తీసుకుని చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది వాటర్ వేసుకుంటూ ఆ పిండిని తడి పొడిగా కలుపుకోవాలి. చూసుకుని కలుపుకోవాలి. వాటర్ అసలు ఎక్కువ అవ్వకుండా పొడిలాడుతూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గిన్నెతో వాటర్ పెట్టుకుని కొద్ది వీట్ అయ్యాక తర్వాత మనం కలుపుకున్న పిండిని ఆ వాటర్ పైన పెట్టుకోవాలి. లేదంటే మీరు క్లాత్ కూడా కట్టుకుని క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు, లేదా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక 5 నిమిషాలు అయ్యాక చూస్తే పిండి ఇంకా ఉడకలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం కొబ్బరిని తురుముకోవాలి. లేదా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, అది మీ ఆప్షను. నేనైతే మిక్సీలో ఆడాను, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. తర్వాత రాగిపిండి మూత తీసి చూస్తే కుక్ అయిపోయింది. తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఆ వేడి మీదే కొంచెం నెయ్యి, మనం 3 కప్పులు రాగిపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు బెల్లం, 1 కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొబ్బరి తురుము ఇంకా కావాలనుకుంటే ఇంకో కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు యాడ్ చేశాను. బెల్లం కూడా మీకు స్వీట్కి సరిపడగా వేసుకోండి. ఇలా చేసుకున్న రాగి పిండి 2-3 రోజుల వరకు ఉంటుందండి. కాకపోతే కొబ్బరికాయ మనం తినే ముందే కలుపుకోవాలి. కొబ్బరికాయ వేస్తే లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.